హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్ చంద్ర కోమాలో నుండి బయటికి వచ్చి భూమి తన కన్న కూతురని, శోభాచంద్ర ఫ్యాక్టరీలో నుండి విసిరేస్తే తప్పిపోయిన తన పెద్ద కూతురే భూమి అని తెలుసుకొని భూమిని ప్రేమగా హక్ చేసుకుంటారు. పాపం భూమి ఫోర్ హెడ్ పై కిస్ చేస్తూ నా బంగారు తల్లి అని ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటూ అపూర్వకి కాకుండా ఒకప్పుడు శోభాచంద్రకి తను కాటుక పెట్టిన విషయం కానీ, తన ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు భూమి పొట్టలో ఉన్నప్పుడు తను దిష్టి చుక్క పెట్టడం కానీ ఇవన్నీ గుర్తు చేసుకుంటూ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శరత్ చంద్ర. ఇంకలా భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. భూమి శరత్ చంద్రతో, నాన్న అసలు నువ్వు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు నాన్న? అసలు ఆ రోజు నీపై దాడి ఎలా జరిగింది, నీపై హత్యాయత్నం ఎలా జరిగింది నాన్న అని అడుగుతుంది భూమి. ఒక్కసారిగా శరత్ చంద్ర ఆ రోజు జరిగిందంతా గుర్తు చేసుకొని దీనంతటికీ కారణం అదిగో ఆ అపూర్వేనని అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటారనమాట. అలా ఇంకా శరత్ చంద్ర ఒక్కసారిగా అపూర్వ స్టన్ అయిపోతుంది. ఏంటి బావ నా వైపు కోపంగా చూస్తున్నాడు, అమ్మో అని ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటే అపూర్వ అని గట్టిగా అరుస్తారు శరత్ చంద్ర. ఒక్కసారిగా అపూర్వ గడగడ వణికిపోతూ ఉంటుంది. శరత్ చంద్ర అపూర్వ దగ్గరికి వచ్చి ఇంకా అపూర్వ గొంతు పట్టుకుంటారు. ఆ రోజు నిజాలన్నీ బయటకు కక్కేసి ఇప్పుడు ఎవ్వరికీ ఏమీ తెలీదని నాటకాలు ఆడుతున్నావా? నా శోభాచంద్రని పొట్టన పెట్టుకున్న నిన్ను వదిలి అనుకుంటున్నావా శోభాచంద్ర అని ఇంకా అపూర్వని పట్టుకొనైతే శోభాచంద్ర ఆత్మకి శాంతి కలగాలి అంటే నిన్ను ఖచ్చితంగా లేపేయాలి అని చెప్పి ఇంకా అలా గొంతు పట్టుకొని గట్టిగా నొక్కుతూ ఉంటారనమాట శరత్ చంద్ర. బావా వదిలి, బావా వదిలే అని చెప్పి గట్టిగా వదిలించుకుంటుంది అపూర్వ. వదులు 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 అని చెప్పి చేయి పట్టుకునేసరికి పక్కనే ఉన్న గోరింటాకు పిన్ని అమ్మాయి హే అమ్మాయి అని గట్టిగా పిలుస్తుంది. పిన్ని ఏంటి పిన్ని, ఎక్కడున్నాను నేను బావా అని అడుగుతుంది. అమ్మాయి ఇదిగో మనం బయటే ఉన్నాం అమ్మాయి, ఇదిగో ఇంకా డాక్టర్ గారు అల్లుడు గారిని చెక్ చేస్తున్నారు, ఇప్పుడు ఏం జరుగుతుందోనని ఒక్కసారి ఫ్యూచర్లోకి వెళ్ళొచ్చావా అని అంటుంది గోరింటాకు పిన్ని. పిన్ని నాకు అసలే చాలా చాలా టెన్షన్గా ఉంది, ఇప్పుడు నువ్వేమో నాకు ఇలా అంటున్నావు. వద్దు పిన్ని, నాకు మళ్ళీ గుర్తు చేయొద్దు పిన్ని. ఇప్పుడు బావ స్పృహలోకి వచ్చేశాడు, డాక్టర్ చెక్ చేయడానికి వెళ్ళాడు. ఒక్కసారి నా గురించి బావకి నిజం తెలిసిపోతే ఇంకంతే పిన్ని, అంతే, నేను వెళ్ళిపోతాను పిన్ని, నేను చచ్చిపోతాను పిన్ని అని అంటుంది. ఏంటమ్మాయి పిచ్చిగా ఉందా, ఏం మాట్లాడుతున్నావు? అయినా అల్లుడు గారే నిన్ను చంపేస్తారు కదా, నువ్వు చచ్చిపోవడం ఏంటి అని అంటుంది గోరింటాకు పిన్ని. అప్పుడే భూమి ఇంకా అలా నడుచుకుంటూ అపూర్వ దగ్గరికి వస్తుంది. ఒక్కసారిగా అపూర్వ గడలాడుతూ ఉంటుంది. ఏంటి అపూర్వ గారు అక్కడే నించున్నారు, లోపలికి రండి పిన్ని అని అంటుంది భూమి. ఏంటి ఇదన్నీ తెలిసిపోయినట్టు మాట్లాడుతుంది, ఒకవేళ బావ నిజం చెప్పేశాడా అని మనసులో ఊహించుకుంటూ ఉంటుంది అపూర్వ. ఏంటి అపూర్వ పిన్ని, లోపలికి రమ్మంటే రావేంటి, రా అని చెప్పి గట్టిగా చేయి పట్టుకొని భూమి లోపలికి తీసుకువెళ్తుంది. ఇంకా డాక్టర్ అయితే అంతా చెక్ చేస్తూ ఉంటారు శరత్ చంద్రకి. మీరా అన్నయ్య నువ్వు బ్రతికి బయటపడడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నయ్య అని చెప్పి మాట్లాడుతూ ఉంటే శరత్ చంద్రకి ఏమీ అర్థం కాదు. ఇంకప్పుడే డాక్టర్, చూడండమ్మా, హీ లాస్ట్ హిజ్ మెమరీ, ఆయన గతాన్ని మర్చిపోయారు, ఎవరో ఆయన బాడీలో కంటిన్యూస్గా ఎనెస్థేషియా అనేది ఇంజెక్ట్ చేశారు, కాబట్టి ఆయన గతాన్ని గుర్తు చేసుకోవాలంటే ఆయనకి బలమైన షాక్ ఏదో ఒకటి ఇవ్వాలి, లేకపోతే ఆయన పక్కనే ఉంటూ మీరు ఆయనకి మెల్లమెల్లగా గతం గుర్తు చేస్తూ ఉండాలి, ఇంతే తప్ప మీకు ఎలాంటి ఆప్షన్ లేదు. కాబట్టి మీరు ఆయన్ని చిన్న పిల్లవాడిలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇంకొక విషయం, బయటికి రండి అని బయటికి తీసుకువెళ్ళి చెప్తారనమాట కృష్ణప్రసాద్తో. ఆయన షాక్ అయ్యే విషయం కానీ, ఆయన బాధపడే విషయాలు కానీ ఏవి ఆయనకి త్వరగా చెప్పొద్దు, ఎందుకంటే ఆయన బ్రెయిన్ అనేది ఇప్పుడే కాస్త నార్మలైజ్ అవుతుంది. ఒక్కసారి ఆయన బ్రెయిన్కి స్ట్రెస్ వెళ్తే మాత్రం ఆ స్ట్రెస్ అనేది చాలా దూరం వెళ్తుంది, బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ డ్యామేజ్ చేసి నర్వ్స్ బ్లీడింగ్ అయ్యి ఆయన చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన బాధ కలిగించే విషయాలు
మీరేవి ఆయనతో చెప్పొద్దు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు డాక్టర్. ఇంకా భూమి, కృష్ణప్రసాద్ అందరూ పాపం శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటారు. శరత్చంద్ర, ఎవరు మీరు? అసలు నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, మీరంతా ఎవరు అని చుట్టూ చూస్తూ ఉంటారు. ఇంకా కృష్ణప్రసాద్ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి, బావగారు, నా పేరు కృష్ణప్రసాద్, నేను మీ చెల్లెలి వాళ్ళ భర్తని. తను మీ చెల్లెలు మీరా, తను మీ రెండవ భార్య అపూర్వ, తర్వాత అపూర్వ కూతురు నక్షత్ర అని అందరినీ పరిచయం చేస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఏంటి, నాకు 2 భార్యలా? నాకు రెండవ భార్య ఉందా? మరి నా మొదటి భార్యకి ఏమైంది అని అడుగుతారు శరత్చంద్ర. ఆవిడ చనిపోయారండి అని చెప్తారు. ఏంటి, నా మొదటి భార్య చనిపోయిందా అని అంటారు. అవును, తను చనిపోయింది. తర్వాత కొన్ని కారణాల వల్ల తనకి మీకు పుట్టిన పాప మీకు దూరమైంది. తర్వాత తనే ఇల్లు వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ భూమిని అని చెప్తారు. ఇంక భూమిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట శరత్చంద్ర. ఇంకా భూమి వైపు చూస్తూ, అంటే భూమి, నువ్వు నా కూతురివా అమ్మా? నువ్వు నా అసలైన వారసురాలివా అని భూమిని ప్రేమగా చూస్తూ ఉంటారు శరత్చంద్ర. అపూర్వ వెంటనే కలగజేసుకుంటూ వెళ్ళి, బావా, ఏంటి బావా, ఇదిగో మన కూతురు కూడా ఇక్కడే ఉంది, తను కూడా నీ వారసురాలే బావా అని అంటుంది నక్షత్రం చూపిస్తూ. అవును డాడీ, నేను కూడా మీకు ఎంతో ఇష్టమైన అమ్మాయిని, మీరు నాకెప్పుడు మంచిగా చూసుకునేవాళ్ళు, మధ్యలో వచ్చింది భూమి అని అంటుంది నక్షత్ర. చూడమ్మా, నాకేమీ గుర్తు లేకపోవచ్చు, కానీ నేను నిన్ను చిన్నప్పటి నుండి బాగా చూసుకున్నానని నువ్వే చెప్తున్నావు కదా. అలాంటప్పుడు మీ అక్కని నేను చిన్నప్పటి నుండి చూసుకోలేదు కదా. అలాంటప్పుడు మీ ఇద్దరిలో నేను తన్నే కదా ప్రేమగా చూడాలి. అలాంటప్పుడు నా కన్న కూతురు, నా మొదటి కూతురు, నా భూమినే కదా నేను బాగా చూసుకోవాలి. అమ్మ భూమి అని భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. ఇంకా భూమి, నాన్న, ఇవాళ మీ పుట్టినరోజు, హ్యాపీ బర్త్డే నాన్న. ఈరోజే మీరు ఇలా రావడం, మీరు ఇలా స్పృహలోకి రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నాన్న అని పాపం భూమి చెప్తుంది. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ప్రేమ ఉన్నంతకాలం నేనెక్కడికి వెళ్తానమ్మా, మీ కళ్ళ ముందే సంతోషంగా ఉంటాను అని శరత్చంద్ర చెప్తారు. ఇంకా గోరింటాకు పిన్ని బయటికి తీసుకువచ్చేస్తుంది అపూర్వని. అమ్మాయి, ఇదేదో దేవుడు నీకు అనుకూలంగా చేశాడమ్మాయి, లేకపోతే శరత్చంద్ర అల్లుడు గారేంటి కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత గతం మర్చిపోవడం ఏంటి? గతం మర్చిపోయాడంటే ఇంకా నువ్వు సేఫేనమ్మాయి అని అంటారు. పిన్ని, నేనెప్పుడూ నీకు ఒక మాట చెప్తూ ఉంటాను, గుర్తుందా పిన్ని? అవకాశాలు రాకపోతే వాటిని మనమే రప్పించుకోవాలి, కానీ మనం అవకాశాల కోసం ప్రాకులాడకూడదు. నేను ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాను పిన్ని. ఏంటి బావా, ఏదో మెడికల్ ఎఫెక్ట్ వల్ల, సైడ్ ఎఫెక్ట్స్ వల్ల గతం మర్చిపోయాడు అనుకుంటున్నావా? కాదు పిన్ని, నేనే ప్లాన్ బిని అమలు చేశా. ఎప్పుడైతే బావకి తన పొట్టలో గాజు పెంకు గుచ్చుకుందో అప్పుడే డాక్టర్తో మాట్లాడి బావ గతం మరిచేలా ఏదో ఒకటి చేయమని చెప్పా. వాళ్ళు బ్రెయిన్కి కంటిన్యూస్గా ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఇలా చేశారు. కాబట్టి సంతోషంగా ఉంది. ఇప్పుడు బావ నా తోలు బొమ్మ అవుతాడు, నేను ఏం చెప్తే బావ అది వింటాడు అని అంటుంది హ్యాపీగా అపూర్వ. అది జరగదు అపూర్వ అని అంటుంది భూమి. ఒక్కసారిగా భూమిని చూసి షాక్ అయిపోతుంది అపూర్వ. అంటే ఇన్ని రోజులు నాన్న కోమాలో ఉండడానికి కారణం నువ్వన్నమాట. నాన్న కోమాలో ఉండి బయటికి వచ్చాక గతం మర్చిపోవడానికి కారణం నువ్వన్నమాట. చూడపూర్వ, ఇన్ని రోజులు అసలైన హంతకురాలు ఎవరా అనుకున్నాను, కానీ దీని వెనక ఉన్న కపట నాటకదారి నువ్వు అని తెలిసాక ఇప్పుడు నాట మొదలవుతుంది అపూర్వ. చూడు, ఏ నోటితో అయితే నువ్వు నాకు గగన్ గారికి పెళ్లి చెయ్యను అని చెప్పావో అదే నోటితో నువ్వే మా కాబోయే అల్లుడివి బాబూ అని గగన్ గారితో చెప్పిస్తా. ఇది నాకు మంచిదవుతుంది అపూర్వ. ఎందుకంటే నాన్న నిన్ను మర్చిపోయాడు, నీ ప్రేమని మర్చిపోయారు. అంటే గగన్ గారిపై పగని కూడా నాన్న మర్చిపోయారు. నాన్న గగన్ గారిపై పగని మర్చిపోయిన తర్వాత ఇప్పుడు నాన్నకి ఎవరైనా ఒకటే, ఆ గగన్ గారు కూడా ఒకటే. కాబట్టి గగన్ గారు ఎంత మంచివారో, ఆయన ఎలాంటి వారో, ఎంత మహానుభావుడో ఇప్పుడు నేను నాన్నకి తెలిసేలా చేస్తా. నాన్నే ఆయన ఇంటికి వెళ్ళి నా కూతుర్ని పెళ్లి చేసుకో బాబు అని అడిగేలా చేస్తా. నీకు దమ్ముంటే ఆపు
అర్థమైందా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఒక్కసారిగా అపూర్వ అయితే షాక్లో ఉండిపోతుంది. ఏంటి, ఏమైందమ్మాయి? అమ్మాయి కొంపదీసి హార్ట్అటాక్ వచ్చిందా ఏంటి? అమ్మా ఆయన గట్టిగా అరిచేసరికి, పిన్ని అది ఎంత ధైర్యంగా నాకే వార్నింగ్ ఇస్తుంది పిన్ని, కానీ నేను వదిలిపెట్టను పిన్ని. ఇప్పుడు దాని టైం నడుస్తుంది, కానీ తర్వాత నా టైం నడుస్తుంది పిన్ని. ఈ వీటిలో ఏదో ఒక రోజు చూసుకొని ఆ గగన్ భూమిలని దూరం చేసి ఎలా అయినా దాని జీవితం నాశనం చేస్తా అని ఇంకా రగిలిపోతూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. భూమి గగన్కి ఫోన్ చేస్తుంది. ఏవండి, మీకు ఒక విషయం చెప్పాలండి. నాకు చాలా ఇంపార్టెంట్ విషయం తెలిసింది. నాన్నగారు స్పృహలోకి వచ్చారు, కోమాలోండి బయటికి వచ్చారు. కానీ మన అదృష్టమో దురదృష్టమో తెలీదు, నాన్నగారు గతం మర్చిపోయారండి. ఇప్పుడు మీపై ఉన్న శత్రుత్వం కూడా నాన్నగారికి గుర్తులేదండి అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. భూమి, ఇదంతా మన మంచిగా జరుగుతున్నట్టుంది, నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడే నేను మీ నాన్నగారిని చూడ్డానికి బయలుదేరతాను. మా ఫ్యామిలీతో సహా మీ ఇంటికి వస్తాను. నీ కోరికని దేవుడు తీరుస్తున్నాడు భూమి. ఖచ్చితంగా నీకు మీ నాన్న సమక్షంలోనే పెళ్లి జరుగుతుంది భూమి అని హ్యాపీగా అమ్మా అమ్మా అని కిందకి వస్తాడు గగన్. ఏమైంది నాన్న అని అడుగుతుంది శారద. అమ్మా, శరత్చంద్ర స్పృహలోండి బయటకు వచ్చారంట. మనకి పనికి వచ్చే ఒక విషయం ఏంటి అంటే, శరత్చంద్ర గతం మర్చిపోయాడంట అమ్మా. ఇప్పుడు శరత్చంద్రకి నాపై ఉన్న కోపం, నాపై ఉన్న శత్రుత్వం ఏమీ గుర్తుండదమ్మా అని అంటాడు గగన్. శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ దేవుడు పాపం భూమి కష్టాన్ని చూడలేక భూమికి మంచి చేశాడు నాన్న. అయితే నిన్ను శరత్చంద్ర అల్లుడిగా ఖచ్చితంగా ఒప్పుకుంటాడు నాన్న. నువ్వేమీ బాధపడద్దు, ఇక మనకి అన్ని మంచి రోజులే. నువ్వు త్వరగా రెడీ అయ్యిరా, తాంబూలం పట్టుకొని ఇంటికి వెళ్దాం అని ఇంకా శారద, పూరి, గగన్ అందరూ కలిసి హ్యాపీగా శరత్చంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా భూమి హ్యాపీగా శరత్చంద్రకి జ్యూస్ తీసుకొని వస్తుంది. నాన్న, జ్యూస్ తాగండి నాన్న అని అంటుంది. అమ్మ భూమి, నువ్వు నా వారసురాలివి కదా. నేను నా చెల్లెలు మీరా చెప్తుంటే అంతా విన్నాను. నువ్వు నా వారసురాలివమ్మా. ఇన్ని కోట్ల ఆస్తికి నువ్వు వారసురాలివి. అలాంటిది నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోవడం ఏంటి అని అంటారు శరత్చంద్ర. అంటే నాన్న అది అని అంటుంది పాపం భూమి. లేదమ్మా, లేదు, నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాంటివి కాదు. నువ్వు నా కూతురివి. అలాంటప్పుడు నువ్వు వేసుకునే డ్రెస్ కూడా చాలా గ్రాండ్గా ఉండాలి. నీకు నచ్చిన డ్రెస్ కొనుక్కోమ్మా. కృష్ణప్రసాద్ అని పిలుస్తారు బావగారు అని కృష్ణప్రసాద్ ఒక బ్యాగ్తో ఇంటికి వస్తారు. అమ్మ భూమి, నిన్నటి నుండి నేను నిన్ను గమనిస్తున్నాను. అందుకే నీకోసం ఇదిగో ఈ చుడిదార్ని తీసుకువచ్చానమ్మా. కృష్ణప్రసాద్కి చెప్పాను, తను నీకోసం తీసుకువచ్చాడు, తీసుకోమ్మా అని అంటారు. థ్యాంక్ యూ నాన్న అని పాపం వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటుంది భూమి. చూడమ్మ భూమి, ఇకపై నువ్వు ఈ శరత్చంద్ర వారసురాలానే ఉండాలి, కానీ ఒక పని మనిషిలా కనిపించకూడదమ్మా అని హ్యాపీగా చెప్తుంటే అపూర్వ అండ్ నక్షత్ర ఇద్దరు చూసి జెలస్గా ఫీల్ అవుతారు. మమ్మీ, ఏంటి మమ్మీ ఇది? ఎందుకు డాడీ ఏంటి దాన్ని అంత బాగా చూసుకుంటున్నాడు అని ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర. చూడు బేబీ, ఇప్పుడు మనం ఏడ్చినా ఏం చేసినా మనం ఏమీ చేయలేం. కానీ ఒకటి మాత్రం నిజం, మన వైపు మీ డాడీని తిప్పుకోవాలి. అలా జరగాలి అంటే మనం ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. నువ్వేమీ బాధపడద్దు అని చెప్తూ ఉంటుంది. అయితే మమ్మీ, నువ్వు వెళ్ళి నాకు గగన్ బావకి పెళ్లి చేయమని చెప్పి వెళ్ళి నువ్వు నాన్నతో మాట్లాడొచ్చు కదా అని అంటుంది నక్షత్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. అబ్బా అవును మమ్మీ, గగన్ బావపై శత్రుత్వాన్ని డాడీ మర్చిపోయాడు కదా. అలాంటప్పుడు నువ్వు డాడీతో వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడు మమ్మీ అని చెప్పి తోస్తూ ఉంటుందన్నమాట ముందుకి నక్షత్ర. బేబీ, ఇప్పుడు ఆ టైం కాదు, నువ్వు సైలెంట్గా ఉండు అని అనేలోపు ఎక్స్క్యూజ్ మీ అని ఒక గొంతు వినపడుతుంది. అందరూ అటుగా చూసేసరికి గగన్ బొకేతో నడుచుకుంటూ వస్తారు. ఒక్కసారిగా గగన్ని చూసి షాక్ అయిపోతుంది అపూర్వ. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అపూర్వ అయితే ఎంతో కోపంతో రగిలిపోతూ ఉంటే కృష్ణప్రసాద్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా ఇంకా గగన్ని చూసి నమస్కారం శరత్చంద్ర గారు అని అంటారు గగన్. నమస్తే బాబు, నువ్వెవరు అని అంటారు. మన గతం గురించి మనం తక్కువగా మాట్లాడుకుంటే
మంచిదేమో శరత్చంద్ర గారు. ప్రస్తుతానికైతే నేను మీ శ్రేయోభిలాషిని అనుకోండి. మీరు స్పృహలోకి వచ్చారని తెలుసుకొని మీతో మాట్లాడడానికి వచ్చాను. మీరు త్వరలో ఇంకా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ బొకే ఇస్ ఫర్ యూ అని చెప్పి బొకే ఇస్తారు. థ్యాంక్ యూ అని అంటారు శరత్చంద్ర. రేయ్ నువ్వేంట్రా అని అంటుంది అపూర్వ. అపూర్వ, ఇంటికి వచ్చిన అతిథులని అలాగే సంబోధిస్తావా? తప్పు కదా. గగన్కి సారీ చెప్పు అని అంటారు శరత్చంద్ర. బావా అని అంటుంది. సారీ చెప్పు అని అంటారు. సారీ గగన్ గారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. మమ్మీ మమ్మీ బావ కూడా వచ్చేసాడు. ఇంకేంటి మమ్మీ, నేనే వెళ్ళి డాడీని అడిగేస్తా అని అంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్తే నీ మూతి పళ్ళు రాలిపోతాయి, మర్యాదగా అక్కడ కూర్చో అని చెప్పి ఇంకా గోరింటాకు లాగా అక్కడ కూర్చోబెడుతుంది. అప్పుడే భూమి శరత్చంద్ర ఇచ్చిన చూడీదార్ వేసుకొని అలా ఇంకా కిందకి వస్తుంది. భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు గగన్. శరత్చంద్ర గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చానండి. నేను మీ కూతురు భూమి ఎప్పటి నుండో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం. మీరంటే మాకు ఎంతో గౌరవం, మీపై మాకు ఎనలేని అభిమానం. యాక్చువల్గా మా ఇద్దరి పెళ్ళి చెయ్యాలని మీరు చాలా ప్రయత్నించారు. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ ఆలోపే దురదృష్టవశాత్తు మీరు కోమాలోకి వెళ్ళారు. కానీ ఇప్పుడు మళ్ళీ స్పృహలోకి వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది అని ప్లేట్ మార్చేస్తాడనమాట గగన్. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అపూర్వకి. ఏంటి అపూర్వ, సరిపోయిందా అన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు గగన్. ఏమి చేయలేకపోతూ ఉంటుంది అపూర్వ. బాబు అవునా అని అంటారు శరత్చంద్ర. అవునా అన్న, నువ్వు నాకు ఆయనకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశావు, కానీ నీకు ఇలా జరగడం వల్ల ఎంగేజ్మెంట్ ఆగిపోయింది నాన్న అని చెప్తుంది భూమి. అయితే నేను స్పృహలోకి వచ్చేసాను కదమ్మా. బాబు, నిన్ను చూస్తుంటే చాలా లక్షణంగా ఉన్నావు. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నావంటే, నా కూతురు నిన్ను ప్రేమిస్తుంది అంటే నువ్వు ఎంతో ఎంతో మంచివాడివని నాకు అర్థమవుతుంది బాబు. నువ్వు చూడ్డానికి కూడా చాలా బాగున్నావు. నిన్ను ఖచ్చితంగా నా అల్లుడిగా చేసుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే త్వరలోనే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ పెట్టిస్తాను అండ్ పెళ్లి ముహూర్తాలు కూడా అప్పుడే పెట్టిస్తాను. ఏమా భూమి, నిజంగా నువ్వు బాబు, నీ పేరేంటి బాబు అని అంటారు. గగన్ అని చెప్తారు. గగన్ని నిజంగా ఇష్టపడుతున్నావా అని అడుగుతారు. ఆయన నా ప్రాణం నాన్న అని అంటుంది భూమి. ఇటువైపు శరత్చంద్ర, అయితే మీ అమ్మా నాన్నని తీసుకురా బాబు. కేవలం మీ అమ్మ మాత్రమే వచ్చారు, మీ నాన్నగారు ఎక్కడ బాబు అని అడుగుతారు శరత్చంద్ర. ఒక్కసారిగా గగన్కి కోపం వస్తుంది, కానీ ఏమీ చేయలేకపోతూ ఉంటాడు. కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి బాబు, ఏమైంది? మీ నాన్నగారు ఎక్కడని అడుగుతున్నా? ఓ ఐఎమ్ సారీ బాబు అని అంటారు. బావగారు, వాళ్ళ నాన్నగారు ఉన్నారండి, వారు ఎవరో కాదు నేనే అని చెప్తారు. ఏంటి కృష్ణప్రసాద్, నువ్వు ఈ గగన్ వాళ్ళ నాన్నవా అని అంటారు. అవును బావగారు, కొన్ని పరిస్థితులు మనం చెప్తే అర్థం కాదు, కానీ కొన్ని విషయాల వల్ల అర్థమవుతాయి. మీకు అన్నీ వివరించేలా నేను చెప్తాను. కానీ ఒకటి మాత్రం నిజం బావగారు, నా కొడుకు గగన్ బంగారం. వాడు చాలా మంచివాడు. వాడిని పెళ్లి చేసుకుంటే భూమి సుఖంగా సంతోషంగా ఉంటుంది. నేను ఈ విషయంలో హామీ ఇవ్వగలను బావగారు అని బ్రతిమలాడుతూ ఉంటారు కృష్ణప్రసాద్. పాపం కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటాడనమాట గగన్. ఏది ఏమైనా నా కూతురు ఆ అబ్బాయిని ప్రేమిస్తుంది, ఆ అబ్బాయి నా కూతురిని ప్రేమిస్తున్నాడు. తన జీవితాంతం సంతోషంగా చూసుకుంటానని భరోసా కూడా ఇస్తున్నాడు. అలాంటి వాళ్ళకి పెళ్లి చేయడంలో తప్పేముంది? అపూర్వ, తన దగ్గర నుండి చెల్లమ్మ దగ్గర నుండి తాంబూలం తీసుకో అని అంటారు. ఇంకా కోపంగా ఉంటుంది అపూర్వ. ఇంకా శారద తన చేతికి తాంబూలం ఇస్తుంది. ఇంకప్పుడే తాంబూలం రెడీ చేసి శారదకు కూడా అపూర్వ ఇస్తుంది. అలా ఇంకా భూమి అండ్ గగన్ అయితే ఇద్దరు బ్లెస్సింగ్స్ తీసుకుంటారు శరత్చంద్రది. సంతోషంగా నిండు నూరేలు సుఖంగా ఉండండి, త్వరలోనే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిపిస్తాను అని ఆశీర్వదిస్తూ ఉంటారు. భూమి గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.